మా మీద నమ్మకంతో బయట దేశాల్లో ఉన్న అంజీ గారికి ఫుల్ సక్సెస్ ఇవ్వడం జరిగింది. నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. మేము రెక్కలకొండపల్లి అనే విలేజ్కి రెగ్యులర్గా వెళ్తున్నాము. రెగ్యులర్గా ఎందుకు వెళ్తున్నామంటే ఫస్ట్ ఒకసారి వెళ్ళాము, ఒక బోర్ సక్సెస్ అయింది. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాము, సెకండ్ బోర్ సక్సెస్ అయింది. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాము, థర్డ్ బోర్ సక్సెస్ అయింది. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాము, ఫోర్త్ బోర్ కూడా సక్సెస్ అయింది. నెక్స్ట్ వీక్ ఈ వీక్ మళ్ళీ వెళ్తున్నాము, ఈ బోర్ కూడా సక్సెస్ అవుతుందని తెలుసుకుంటున్నాము అని అనుకుంటున్నాం మేము. అయితే మేము అంజీ గారికి మా మీద ఒకటే నమ్మకం పెట్టుకున్నారు. సార్, నేను ఇక్కడ ఉండను, నేను కువైట్లో ఉంటాను, మీ మీద నమ్మకంతో నేను లేకున్నా మా ఫ్రెండ్ ద్వారా మిమ్మల్ని పిలిపించుకొని సర్వే చేయించుకుంటున్నాము. నాకైతే మీరు ఏం చేస్తారో తెలీదు, సక్సెస్ అయితే ఇవ్వాలని చెప్పారు. మేమైతే ఇక్కడ మీరు వాటర్ చూస్తే ఫుల్గా వాటర్ వచ్చాయి. ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రైతులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బోరు పడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మా కష్టము వాళ్ళు అక్కడెక్కడో ఉండి కష్టపడుతూ వాళ్ళ పొలంలో వాటర్ పడితే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారండి. సో మేమేంటంటే జియాలజిస్ట్కి లైఫ్ ఎలా ఉంటుందంటే, ఒక బోరు పడితేనే జియాలజిస్ట్కి అనేది లైఫ్ ఉంటుంది. బోర్ ఫెయిల్ అయినప్పుడు మీకెంత బాధ వేస్తుందో అంతకన్నా బాధ మాకు ఎక్కువ వేస్తుందండి. సో ప్రతి ఒక్క జియాలజిస్ట్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు బోరు పడాలనే ప్రయత్నిస్తారు, కానీ బోర్ ఫెయిల్ అయ్యాలని చేయరు. బోర్ ఎగ్జాంపుల్ బోర్ ఫెయిల్ అయిందంటే సో అక్కడ ఉన్న రీఛార్జ్ కండిషన్స్ వల్ల, లేదంటే డ్రై జోన్స్ ఉన్నందువల్ల వల్ల, ఖాళీ గ్యాపులు రావడం వల్ల బోర్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. కానీ అనవసరంగా అయితే జియాలజిస్టులు ఎవరు కూడా బోర్ అనేది ఫెయిల్ చేయరు. రైట్ అండి, థ్యాంక్ యూ.